రాము అంటే పట్టుదలకు మారిపోయారు అని చెప్పొచ్చు. ఉత్సాహం, ఎంత ఉత్సాహం, ఏదో చెయ్యాలన్న తపన. ఈ గాలి చిత్రం చూసిన తర్వాత మాత్రం రాము విశ్వరూపం కనిపించింది. రాము విశ్వరూపం అంటే కలిపురుషుడు విశ్వరూపం బాగా బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్నారు. ఆ కలిపురుషుడిని అణిచివేసినటువంటి అమ్మవారి పాత్రలో రోజారాణి గారు నటించారు. అది పాత్ర పరంగా. కానీ మొత్తం ఓవరాల్గా సినిమా మొత్తంలో రాము విశ్వరూపం కనిపించింది. అసలు గాలి అనే టైటిలే నాకు అద్భుతంగా అనిపించింది. గాలి అంటే ఇక్కడ ఇందులో ఈ సినిమాలో అనుకోవడం నేను, వాడికి గాలి సోకిందిరా అంటే వాడికి ఏదో భూతం పట్టింది, దయ్యం పట్టింది అనే ఉద్దేశంలో మనం ప్రయోగిస్తుంటాం. వాడికి ఇంటి మీద గాలి సోకింది, వాడికి ఆవిడకేమో పుట్టింటి మీద గాలి సోకింది అంటే ఆ వాతావరణం తనని అట్రాక్ట్ చేసింది అని. ఈ గాలి అనేది ఈ అర్థంలో కానీ తీసుకున్నామంటే నిజంగా ఎటువంటి దుర్మార్గమైన గాలికి అట్రాక్ట్ అయ్యి బలైపోతున్నారు యువత అనేది మనము గమనించవచ్చు. యూట్యూబ్ ఆన్ చేస్తే పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్తో, పిచ్చి పిచ్చి బొమ్మలతో ఒక ఆవిడ అంటుంది, వాళ్ళ 3 ఏళ్ల కొడుకుని చూపించి మా వాడికి టీ అంటే ఇష్టం అండి అంటుంది. 3 ఏళ్ళ వాడికి టీ అంటే ఏం తెలుసు వాడికి? ఈవిడే అలవాటు చేసింది, తర్వాత ఈవిడే బాధపడుతుంది మా వాడికి టీ. అలాగే మనం అలవాటు చేస్తున్నాం పిల్లలకి దుర్మార్గమైనటువంటి వాతావరణం, దుర్మార్గమైనటువంటి గాలి. ఇప్పుడు ఈ భగవత్ప్రధానమైనటువంటిది మీరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి వాతావరణంలో ఉన్నా, ఎటువంటి ప్రలోభాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నా, ఎక్కడ మీ బలహీనతలకు మీరు బలైపోతున్నా ఒక దైవశక్తి ఉంది, మిమ్మల్ని కాపాడే దైవశక్తి. ఆ దైవశక్తి నమ్మిన వాడికి ఎటువంటి హాని జరగదు అనేటువంటి మూల సూత్రంలో నిర్మించినటువంటి ఈ చిత్రము రాను రాను యువతలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఎస్ నేను భగవంతుడి బిడ్డను, నన్ను భగవంతుని చూసుకుంటారు, నాకేం ఆపద కలగదు, ఎవరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి ప్రలోభాలు పెట్టని నన్ను అమ్మవారే కాపాడుతారు అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి పరంగా ఈ చిత్రం నిర్మించినట్లు నాకు అనిపిస్తున్నది. ఇటువంటి చిత్రాల నిర్మాణమే ఇప్పుడు కావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు ఏంటనంటే హీరో ఓరియంటెడ్, పలానా వాడు హీరో అంటే ఆహా చప్పట్లు కొట్టడం, అందులో ఏం మెసేజ్ ఉందనేది లేదు. ఇది మొత్తం మొదటి నుంచి ఆద్యంతం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. ఇటువంటి మెసేజ్ చిన్న చిత్రమైన, లఘు చిత్రమైన ఎంత గొప్పగా ఆకర్షించిందండి. ఆ ఫోటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ నటీనటుల అద్భుతమైనటువంటి నటన కానీ, ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా చేశారు. మొత్తం మీద టోటల్గా ఓవరాల్గా ఈ గాలి చిత్రం మంచి విజయం సాధించింది. ఇటువంటి విజయాలు ఇంకా అనేక సాధించి ఇది మనకు నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆశీర్వదిస్తూ ధన్యవాదములు. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.